ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 8, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఈ అంత్య దినాల్లో అనేకమైన అన్యజనులు ఆయనను ఒప్పుకుంటారని, ఆయన మందిరంకు వస్తారని, ఆయన బోధించే ఆ త్రోవల విషయమై వారు కనుగొని ఆ త్రోవల యందు నడుచుకోవాలని దేవుడు ఈ మాటలు పూర్వకాలమే చెప్పి ఉన్నారు. దేవుడు చెప్పిన ప్రకారమే ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉందని మనం చూస్తూ ఉన్నాము. దేవుని మాట నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు మనందరమీ కూడా ఆ అన్యజనుల్లో నుండే దేవుని పిల్లలుగా పిలుపునందుకున్నాం. దేవుని యొక్క ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచబడ్డాము. రక్షణ అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి ఇచ్చినది. కానీ వారు తృణీకరించారు, ఆ రక్షణను నిర్లక్ష్య పెట్టారు. అందుకే దేవుడు అనేకమైన అన్యజనులకు ఆ రక్షణను అనుగ్రహించారు. దేవుని తెలుసుకొని, దేవుణ్ణి విశ్వసించి, ఆయన నిజమైన దేవుడిని నమ్మిన వారు ఆ రక్షణకు పాత్రులవుతారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఆ రక్షణను అనుభవిస్తూ ఉన్నాము. అలాగే దేవుని యొక్క త్రోవలను మనము తెలుసుకోవాలి. ఆ త్రోవలను తెలిపేవారు దేవుడే అని దేవుని లేఖనం సెలవిస్తుంది. నేనే మీకు బోధించేవాడను అని అంటున్నారు దేవుడు. నేనే మీకు ప్రకటించేవాడను, దాన్ని గ్రహింప చేయువాడను అని అంటున్నారు. నిజముగానే దేవుని యొక్క మాటలు మనం వింటూ ఆ మాటల అనుసారం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుడు మనకిచ్చిన రక్షణను అనేకులకు పంచిపెట్టాలని, ఆ రక్షణను ప్రకటించాలని, అనేకులను రక్షించాలని దేవుడు ఆశపడుతున్నారు. ప్రేమ దేవుని వారలారా, దేవుని మందిరంలో ఆయనతో గడిపి, ఆయన మహిమపరిచి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతిగానము చేస్తూ, ఆరాధనతో ఆయనను సంతోషపెట్టి, ఆయన చెప్పే ప్రతి మాట విని ఆ మాటను మన జీవితంలో అన్వయించుకోవాలని, ఆయన బోధించే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలని, ఆ విషయాలను గ్రహించి మన జీవితంలో మనము ఆ మాటలు నెరవేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్న రీతిలో మనం ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.